ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము చాలా చిన్నది, చాలా శ్రమ, చాలా దూషణ, అణచివేత, దరిద్రము, కొరత, కష్టము అన్నీ వారికున్నాయి. అయినా కానీ వారు ప్రభు మాటను గైకొనటానికి వారి శక్తి కొలదిగా ప్రయాసపడుతున్నారు. ప్రభు చూచి వారిని మెచ్చుకున్నాడు. మీకున్న శక్తి కొంచెమై ఉండినను నా వాక్యమును గైకొన్నావు, నన్ను ఎరుగను అనలేదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన శక్తి మనము దేనికి ఉపయోగిస్తున్నాము? దేవుడు మనకిచ్చిన శక్తి ఆయన మనకు చెప్పినది చేయటానికి మనం ఉపయోగించాలండి. దేవుడు ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ఎంత గొప్ప మాట చూడండి. నీవు నా ఓర్పు విషయమైన వాటును గైకొంటివి గనుక నేనును నిన్ను కాపాడేదను. దేవుని మాట చూడండి, దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క అభయం, దేవుని యొక్క వాగ్దానము, మనం చేసిన దానికి దేవుడు సిద్ధపరిచిన ప్రతిఫలం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము వారు చేశారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను కూడా చేస్తాను. నీవు చేశావు కాబట్టి నేనును చేస్తాను. ఇప్పుడు మనం చేసినప్పుడు దేవుడు కూడా చేస్తాడు. ఆయన గురించి మనం సిగ్గుపడినప్పుడు దేవుడు కూడా సిగ్గుపడతాడు. పౌలు భక్తుడు అగ్రిప్పరాజు దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు. నా ప్రభువు ఆ దేవుడు నాకు ఇచ్చిన మాట ఏమిటంటే, నేను నిన్ను కాపాడుతాను, అన్యజనులలో యూదులలో అందరి మధ్య నేను నిన్ను కాపాడుతాను అని అభయం ఇచ్చాడు పౌలు భక్తునికి. తర్వాత కొద్ది దినాలకే, కొన్ని సంవత్సరాలకే పౌలు భక్తుని అక్కడ శిరశ్ఛేదనం చేశారు, తల నరికి వేశారు. ఆయన హతసాక్షి అయిపోయాడు, ప్రాణం అర్పించేశాడు. మరి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడేదను. అంటే దేవుని యొక్క కాపుదల ఈ 100 ఏండ్లది కాదు. దేవుని కాపుదల ఈ చిన్నది కాదు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను నా ఆత్మను, నా ప్రాణమును ఆయన చేతిలో పెట్టాను. నేను అప్పగించిన దానిని ఆయన రాబో దినము వరకు, అంతము వరకు ఆయన కాపాడగల సమర్థుడని నేను నమ్ముచున్నాను రూఢిగా అని అంటున్నాడు. మనం ఏం పెడుతున్నాం దేవుని చేతిలో? ఒకసారి ఆలోచించండి. దేవుని భక్తులు వారి ప్రాణాత్మలను పెట్టారు. మనమేం పెడుతున్నాం? మన శరీరాలను పెడుతున్నాం, మన ఉద్యోగాలను పెడుతున్నాం, మన వ్యాపారాలను పెడుతున్నాం, మన పాడి పంటలను పెడుతున్నాం, మన ఆస్తిపాస్తులను పెడుతున్నాం, భౌతికమైన విషయాలను దేవుని చేతికి అప్పగిస్తున్నారు. అలాగే ఎవ్వరూ చేయలేదు దేవుని భక్తులు. ప్రభు కూడా మనకు చేయమని చెప్పలేదు. ప్రభు అంటున్నాడు, మొదట మీ ఆత్మీయ విషయంలో మీరు లక్ష్యం ఉంచండి, మీ శరీరమును నేను చూసుకుంటాను. ప్రకటన గ్రంథము రాసిన యోహాను భక్తుని యొక్క అన్న యాకోబును సువార్త ప్రకటిస్తుంటే, యేసుకు సాక్షిగా ఉంటే హేరోదు రాజు ఆయనను బంధించాడు, ఖడ్గముతో చంపేశాడు. ఎందుకు చనిపోయాడు యాకోబు? ఎందుకు దేవుడు కాపాడలేదు? దేవుని యొక్క కాపుదల ఈ లోకములో భౌతికమైన విషయంకి సంబంధించింది కాదు, మన శరీరముకు సంబంధించింది కాదు. దేవుని కాపుదల దానికి మించినది. దేవుని కాపుదల ఈ 100 ఏండ్లకి కంటే గొప్పది. మన ఆత్మను, మన ప్రాణమును కాపాడి దాన్ని మోక్షం చేరుస్తాడు. ఆయనతో పాటు మనం ఏలుతాం. 2వ మరణమును తప్పించే కాపుదల దేవునిది. హేరోదు పేతురును కూడా చంపాలనుకున్నాడు. ఆ రోజు పులియని రొట్టెల పండుగ ఆపాడు. ఇప్పుడు చెరసాలలో బంధించారు, 16 మంది సైనికులు ఉన్నారు. అప్పుడు దేవుని దూత వచ్చినప్పుడు తలుపులు తెరుచుకున్నాయి, చెరసాల గడియలన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఆ దూత పేతురుని తీసుకొని బయటికి తీసుకొచ్చి వీధిలో వదిలిపెట్టాడు. వెళ్ళు, చెరసాల ఖాళీ. అందరూ సైనికులు ఉన్నారు. ఉదయమున హేరోదు అడిగాడు, ఏడి పేతురేడి? చంపాలనుకున్నాను. దేవుడు కాపాడాడు. పేతురును దేవుడు రక్షించాడు. సంఘంలో కలిసిపోయాడు పేతురు, ఇంకా పరిచర్య చేశాడు. తర్వాత పేతురు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు తలక్రిందులుగా. ఆయన హతసాక్షి అయిపోయాడు. అప్పుడు దేవుడు కాపాడలేడు. ఆ కాపుదల గురించి కాదు దేవుడు చెప్పేది మనకి. ప్రాణాత్మలను 2వ మరణంలో పడవేయబడకుండా, ఏ హాని కలగకుండా మనం కాపాడి నిత్య జీవంలో దేవుడు పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ఆ కాపుదల గురించి చెప్తున్నాడు. యాకోబు యొక్క సహోదరుడు తమ్ముడు యోహాను మరుగుచున్న నూనెలో ఆయన ఫ్రెష్గా ఉన్నాడు. ఆ నూనె నుంచి బయటకు తీశారు, పద్మాసు దీవిలో పడేశారు. అక్కడ చావాల్సిందే కానీ చావలేదు. అక్కడి నుంచి పరలోకం వెళ్ళాడు. ఈ ప్రకటన గ్రంథం రాశాడు. మళ్ళీ పద్మాసు నుంచి
యూరోప్కి వచ్చాడు, అన్ని దేశాలు తిరిగాడు, ఆ ప్రకటన గ్రంథం ఉత్తరాలు అందించాడు. ఆయన సంఘం స్థాపించాడు, సంఘ కాపరిగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ఇష్టం, మనం ఈ లోకంలో ఎంతకాలం జీవించాలి, ఎంతకాలం బ్రతకాలి, ఎప్పుడు చనిపోవాలి, దేవుని ఆధీనంలో ఉన్నాయి. జీవము మరణము మన కాలగత్తులు ఆయన స్వాధీనం అందు ఉన్నాయి. వాటిని తెలుసుకోవటం మన పని కాదు, కానీ మనం మన యొక్క ప్రాణము, మన యొక్క ఆత్మను ఆయనకు అప్పగించినట్లయితే హీఈస్ ఏబుల్ టు సేవ్ అస్. ఆయన సమర్థుడు. అదే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చేశారు. ప్రాణము, వారి యొక్క ఆత్మను అప్పగించుకున్నారు దేవునికి. మాకు చింత లేదు, మేము శారీరకంగా చనిపోతే చనిపోతాం, కానీ మా ఆత్మ, మా ప్రాణం మాత్రం దేవునికి అప్పగించాము. వి నీడ్ ఎటర్నల్ లైఫ్. ఆ పరలోక రాజ్యం, పుణ్యం, మోక్షం, నిత్య జీవం మాకు అవసరం అని నిర్ణయించుకున్నారు. మనం ఏ విధంగా ఉన్నామో ఫిలదెల్ఫియా సంఘం వలె మనం కూడా సిద్ధపడి ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు, మన ప్రాణాత్మలను. కాబట్టి దేవునికి అప్పగించుకుందాం, ఆయన మనల్ని నడిపిస్తాడు. స్టెఫెను దేవునికి అప్పగించుకున్నాడు, దేవునికి సాక్షిగా ఉన్నాడు, ఆ సువార్తను ప్రకటించాడు. భీకరమైన సువార్త. ప్రజలందరూ కోపముతో మండిపోయి, అక్కడ పౌలు భక్తుడు కూడా ఉన్నాడు, మారు మనసు పొందనప్పుడు సౌలుగా. ఆయన ఆధ్వర్యములో ప్రజలందరూ కోపంతో మండిపోయి ఆ స్టెఫెనును రాళ్లతో కొట్టి అన్నపాటున మోకరించి ప్రార్థించాడు, ప్రభువా, ఈ నేరమును వీరిపై పడనివ్వకు, ఈ దోషమును. ప్రార్థించి వారి రాళ్ల దెబ్బలకు ప్రాణం అప్పగించాడు, చనిపోయాడు స్టెఫెన్. స్టెఫెన్ను దేవుడు కాపాడలేడు. దేవుడు చెప్పిన కాపుదల ఈ లోకములో ఈ కొద్దిపాటి నూరేండ్లది కాదు. దేవుడు చెప్పిన కాపుదల శాశ్వతమైన రెండవ మరణమును తప్పించుకొనుటకు, నరకము నుండి ఏ హాని కలగకుండా నిత్య జీవములో యుగ యుగములు జీవించడానికి ఆయన కాపుదల మనకు ఇచ్చాడు. ఇట్స్ ఎక్సీడ్స్. అది చాలా ఉన్నతమైందండి. మనం అది పోగొట్టుకోకూడదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొననని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనము దేవుని ద్వారా కాపాడబడాలంటే, మనం దేవుని శాశ్వతమైన కాపుదలలో మనం ఉండాలంటే, ఆయన బలిష్టమైన చేతిలో మనం ఉండాలంటే, మనం ఈ లోకములో మన ప్రాణమును మనము ద్వేషించాలి, ప్రేమించకూడదు. అంటే మనకు ప్రాణ భయము ఉండకూడదు, ప్రాణ భయము ఉండకూడదు. ఈరోజు మనం చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఫిలదెల్ఫియా సంఘము ఆ విధంగా ఉన్నారు, స్ముర్ణ సంఘం ఆ విధంగా ఉన్నారు. మిగతా సంఘాలన్నీ దేవుని కొరకు ఉన్నారు, కానీ వారు ప్రాణ భయముతో కొంచెం అటు కొంచెం ఇటు కాంప్రమైజింగ్. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము వారు ప్రభువునందు శక్తి కొలదిగా ఆయన మాటను గైకొని ఆయనకు సాక్షులుగా ఉన్నారు. వారు ప్రభుని ప్రేమించారు, ప్రభుని కలిగి ఉన్నారు. చిన్న మంద. ఆ విధంగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తూ ముందుగానే ఈ మాట చెప్పాడు, మీ ప్రాణాలను మీరు ప్రేమించకండి. మనము మన ప్రాణం ప్రేమించుకుంటే 100 ఏండ్లు మనం కాపాడుకోగలుగుతాం. తర్వాత నిశ్చయముగా ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా పోగొట్టుకుంటారు. మనము రెండవ మరణములో పాలు పొందుతాం, నరకంలో పారవేయబడతాం. మనం 100 ఏండ్లు బతకాలో 2 ఏళ్ళు బతకాలో దేవుని చేతిలో ఉంది. ఆయనకు మనం అప్పగించుకోవాలి. ఎన్నేళ్ళు బతికినా సరే, ఈరోజు చచ్చిపోయినా సరే, వీఆర్ రెడీ అనాలి మనం. అది రక్షణ సిద్ధపాటు యొక్క స్థితి. యేసయ్య చెప్పిన సిద్ధపాటు మనం ఆలోచిస్తాం. తండ్రి దగ్గర యేసయ్య ప్రార్థిస్తున్నాడు, వీరిని కాపాడు. నా శిష్యులు నన్ను వెంబడించారు, నీ యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచారు, వీరిని కాపాడు అని ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అది ఏం కాపుదల? దుష్టుని నుండి కాపాడు, దుష్టుని తంత్రముల నుండి కాపాడు, ఈ లోకములో దుష్టత్వము నుండి కాపాడు, పాపము నుండి కాపాడు, వీరిని కాపాడు. ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో వారి కాపుదల, ఆత్మీయ కాపుదల గురించి దేవుడు శ్రద్ధ కలిగి బాధ్యత కలిగి ఉంటాడు. మన గురించి విజ్ఞాపన చేస్తాడు దేవుడు. అయితే ప్రభువు నమ్మతగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుడు నమ్మతగిన వాడు. ఎందుకంటే
మనము ఈ పాపములో నుండి, దుష్టత్వంలో నుండి మనం కాపాడబడటానికి, బయటికి రావటానికి, విడుదల పొందటానికి, జయం పొందటానికి దేవుడు ఈజ్ ఏబుల్ అండ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మతగిన వాడు, ఆయన సమర్థుడు, మనల్ని కాపాడుతాడు. ఏ కాపుదల గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి. శరీరకమైన గురించా? అయితే మానేయండి, ఇప్పుడే ఈరోజే మానేయండి. ఆత్మ గురించి చేయండి. ఆత్మ ఎక్కడ ఉంటుంది? గుట్ట మీద ఉంటుందా? పుట్ట మీద ఉంటుందా? చెట్లల్లో ఉంటుందండి. ఆత్మ ఎక్కడ ఉంటుందండి? మన లోపల ఉంటుంది కదా. ఆత్మను కప్పేదే ఈ శరీరం, ఈ మట్టి శరీరం, ఈ పాడు శరీరం. ఆత్మ ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటుందో శరీరం ఎక్కడ పోతుంది? దేవుని స్వాధీనంలో ఉంటుంది. అదే ప్రభు చెప్పేది, మొదట మీ లోపల శుద్ధి చేసుకోండి, పైన అదే శుద్ధి అయిపోతుంది. మీరు పైన శుద్ధి చేసుకుంటే లోపల మురుకుంటుంది, కుళ్ళిపోతారు, నశించిపోతారు, పాడైపోతారు, మీరు ఉండలేరు. ప్రభు చెప్పిన మాట అదే. పేదవాడు చనిపోయాడు, ఆ శవమును ఎవరన్నా పట్టించుకున్నారో లేదో తెలియదు, రాయబడలేదు, వదిలిపెట్టేశారు అక్కడ పడేసి. కానీ ఆ ప్రాణాత్మను దేవదూతలు వచ్చి ఘనముగా తీసుకొని పరలోకానికి వెళ్ళారు. పరదేశులు అబ్రహాము రొమ్మున అనుకొని నెమ్మది పొందుచున్నాడు. ఈ ధనవంతుడు ఇక్కడ ఎంత సౌఖ్యంగా, సుఖంగా, మహిమకరంగా, సమృద్ధిగా, ఆరోగ్యంగా జీవించాడు, కానీ అక్కడ నరకములో యాతన పడుచున్నాడు. ఇది చెప్పింది మన రక్షకుడు, మన ప్రభువు యేసుక్రీస్తు. ఇది మనం మర్చిపోతే మనం నిశ్చయముగా నశించిపోతాం. మనం జాగ్రత్తగా ఉందాం. మన ప్రాణాత్మను రక్షించుకోవడానికి ప్రభు చేతిలో పెడదాం. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ఎందుకంటే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక నేనును నిన్ను కాపాడేదను. శోధన కాలము లోకమంతటి మీదకి రాబోతుంది. అందులో మీరు కాపాడబడాలంటే మనం దేవుని వాక్యమును గైకొని ఆయనకు అప్పగించుకోవాలి. ఫిలదెల్ఫియా ఉన్న సంఘము వలె మన శక్తి కొలదిగా దేవుని వాక్యమును గైకొనాలి, ఆయన కొరకు నిలబడాలి. అంతే దేవుడు మనకు బలం ఇస్తాడు, మన మీద ముద్ర వేస్తాడు, మనకు అభయం ఇస్తాడు, మనలను ఆయన కాపాడుతాడు. ఆ కాపుదల నిత్య జీవంలో మనల్ని చేరుస్తాడు. ఇక్కడ మనం ఎన్ని దినాలు బతకాలో, ఎలాగుండాలో దేవుడు మనకు నిర్ణయిస్తాడు. ఆయన ఆధ్వర్యంలో మనం ఉంటాం, ఆయన లెక్కలో మనం చేర్చబడతాం. ఆయన ముద్ర మన మీద వేస్తాడు, ఆయన మనల్ని ప్రతిష్ఠిస్తాడు, ఆయన పిల్లలుగా మనల్ని అంగీకరిస్తాడు. ఆయన ద్వారా మనం నడిపించబడతాం, ఆయన ద్వారా మనం కాపాడబడి పరలోకంలో చేర్చబడతాం. ఇంత ఉన్నతమైన శాశ్వతమైన ప్రణాళిక ఏర్పాటు దేవుడు మనకు చేశాడు. ఇది మనం మర్చిపోకూడదు, ఎప్పుడు మనసులో పెట్టుకుందాం. మన శక్తి కొలదిగా ప్రభుకు అప్పగించుకుందాం. ఫిలదెల్ఫియాను సంఘం వలె దేవుని చేత మనం నడిపించబడదామండి.